ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 29-30 తేదీల్లో ఒక పెద్ద నిజం బయటపడబోతుంది. ప్రేమలో ఉన్నవారికి అతిపెద్ద మార్పు రాబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఎవరు మీతో ఉన్నారు, ఎవరు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు అనేటువంటి పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఈ 2 రోజుల్లో అయితే శుక్రుని ప్రభావం, రాహు ప్రభావం మీపై ఉండటం వల్ల కొన్ని నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద నిజం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి అతిపెద్ద మార్పు ఈ సమయంలో రాబోతుంది. పూర్తి విషయాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ముఖ్యంగా ఏప్రిల్ 29-30 తేదీల్లో అయితే ఒక పెద్ద నిజం, ఒక నిప్పు లాంటి రహస్యం అనేది బయటపడబోతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ 2 రోజుల్లో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఊహించని మార్పులు చూస్తారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఎలా చూస్తున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అలా చూస్తున్నారన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఎవరు మిమ్మల్ని వాడుకుంటున్నారు, ఎవరు మీ గురించి చెడు ప్రచారాలు చేస్తున్నారు, మీ ఎదుగుదలను ఎవరు ఆపివేయాలని చూస్తున్నారు అనేటువంటి ఒక నిజం బయటపడే సమయం వచ్చేసింది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు అందరినీ గుడ్డిగా నమ్ముతారు. అందరూ మీ వాళ్ళే ఉంటారని మీరు నమ్ముతూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడు కూడా నిస్వార్థంగా సహాయం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా నిలబడే వాళ్ళు మీరు. కానీ ఇదే మీ బలహీనతగా మారే అవకాశం ఈ సమయంలో ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు నమ్మిన వాళ్ళు, మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు మీ సీక్రెట్లు తెలుసుకొని వాళ్ళు మీ ప్లాన్ను, మీ ఫ్యూచర్ ఐడియాలను తెలిసిన వాళ్ళు అదే విషయాలను మీకు వ్యతిరేకంగా ఉపయోగించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక్కసారిగా జరిగే సంఘటన బయటపడుతుంది. చాలా సైలెంట్గా చిన్న చిన్న సంకేతాలలో ఇది మొదలు కాబోతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి చెప్పిన విషయం ఇంకొకరికి ఎలా చేరిందో మీరు ఆశ్చర్యపోతారు. ఈ విషయం తెలిసిన వెంటనే మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఆశ్చర్యపోతారు. మీరు చెప్పిన విషయం ఇంకొకరికి ఎలా చేరుతుంది అని ఒక్కసారిగా మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎప్పుడూ చెప్పని మాటలు మీ నోట మాట్లాడ బయట వస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది స్పష్టమైన సంకేతం. మీ చుట్టూ ఎవరో ఒకరు మీపై నమ్మకాన్ని ద్రోహం చేస్తున్నారు. ఇక ఒక ముఖ్యమైన విషయం, ఈ మోసం చేసే వ్యక్తి మీకు దూరంగా ఉండే వ్యక్తి కాదు, మీతో తరచూ మాట్లాడే వ్యక్తి అయ్యే అవకాశం ఉంది.
మీరు గమనిస్తే కొంతమంది మీ విజయాన్ని చూసి ఆనందపడుతున్నట్లు నటిస్తారు, కానీ వారి మాటల్లో వారి ముఖంలో చిన్న అసూయ కనిపిస్తుంది. మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మీకు తప్పుదారులు చూపించడం, మీ నిర్ణయాలను తప్పుదోవ పట్టించడం, మీ మీద ఇతరుల ముందు అనుమానం కలిగించడం, ఇవన్నీ మోసం చేసే వాళ్ళ లక్షణాలు. ఈ రోజుల్లో మీకు ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు, ప్రతి సహాయం మంచిది కాదు. కొంతమంది మీ జీవితంలో వచ్చేసి సహాయం చేయటానికి కాదు, మీ బలహీనతను తెలుసుకోవటానికి. మీరు ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు వాళ్ళ ప్రవర్తన కొంతకాలం గమనించాలి. అలాగే మీరు ఒక్కసారి అనుమానం వచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఆ అనుమానం వెనుక నిజం ఉంటుంది. ఈ 2 రోజుల్లో మీకు ఒక పరీక్ష లాంటిది. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అన్నది తెలుసుకునే సమయం. మీరు కొంత భయపడవచ్చు, కానీ అదే సమయంలో మీ జీవితంలో తప్పు వ్యక్తులు ఎవరో తెలుసుకునే గొప్ప అవకాశం ఉంది. ఈ అనుభవం మీ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. సింహ రాశి వారికి ఈ సమయంలో ఎదురయ్యే మరో ముఖ్యమైన పరిస్థితి ఏంటంటే, మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీతో చాలా ప్రేమగా మధురంగా మాట్లాడతారు. వాళ్ళ మాటలు వినగానే ఇంత మంచి వాళ్ళు ఇంకెవరు ఉంటారని మీకు అనిపిస్తుంది, కానీ ఇదే అసలు మాయ. బయటపడే కనిపించే ప్రేమ లోపల ఉన్న నిజం కాదు. ఇలాంటి వ్యక్తులు మీతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు. మీకు నచ్చే మాటలే చెబుతారు, మీకు ధైర్యం ఇచ్చేలా, మీకు దగ్గరగా అనిపించేలా మాట్లాడతారు. కానీ అదే వ్యక్తి మీకు లేని సమయంలో మీ గురించి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడతారు. ఇది డబుల్ గేమ్. మీ ముందు ఒక ముఖం, మీ వెనుక ఒక ముఖం. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ వ్యక్తులు ఎప్పుడు మీ నుంచి సమాచారం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, మీ దగ్గర ఏం జరుగుతుంది అని అడుగుతారు. మీరు కూడా వాళ్ళను నమ్మి అన్ని విషయాలు చెప్తారు, కానీ ఆ సమాచారం వాళ్ళ తమ ప్రయోజనాలను ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా ఈ లక్షణాలు ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అతను అలా చేశాడు, ఇతను ఇలా మాట్లాడు అని చెబుతూ ఉంటారు. మీరు గమనించకపోతే ఇదే వారు గురించి కూడా ఇతరుల గురించి కూడా చెప్తూ ఉంటారు. ఎవరు ఇతరుల గురించి మీ ముందు చెడుగా మాట్లాడతారో వారు మీ గురించి కూడా అలాగే మాట్లాడతారని మీరు గుర్తుంచుకోండి. సింహ రాశి వారు హృదయపూర్వకంగా ఉంటారు. మీరు ప్రేమిస్తే నిజంగా ప్రేమిస్తారు. అందుకే ఇలాంటి నాటక ప్రేమను గుర్తించి కొంచెం కష్టమే, కానీ ఈ 2 రోజుల్లో ఆ మాయ మీరు గుర్తించగలుగుతారు. కొంతమంది మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు, వారి మాటల్లో ఉన్న వ్యత్యాసం మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒకటే, మీ యొక్క వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోవడం ఆపాలి. ఎవరు నిజంగా మీకు మాట్లాడే వాళ్ళు అన్నది సమయం నిర్ణయిస్తుంది. మీకు కేవలం గమనించండి, స్పందించకండి, ఎందుకంటే మీ స్పందన మీ బలహీనతను బయట పెడుతుంది. గమనించండి, ముఖ్యంగా నిజాన్ని చూపుతుంది. ఈ 2 రోజుల్లో ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది. ప్రతి ప్రేమ నిజం కాదు, ప్రతి మాట నమ్మదగినది కాదు. నిజమైన వ్యక్తులు మీ జీవితంలో చాలా తక్కువ మాత్రమే ఉంటారు. వాళ్ళను గుర్తించడం, మిగతా వాళ్ళ నుంచి దూరంగా ఉండటం, ఇదే మీ విజయానికి మొదటి అడుగు. ముఖ్యంగా సింహ రాశివారు ఈ 2 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్ మరియు మీ పని చేసే ప్రదేశం. ఎందుకంటే బయట శత్రువుల కంటే మన దగ్గర ఉండే వాళ్ళు చేసే మోసం ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఫ్రెండ్స్ చాలా నమ్ముతారు. మీరు సీక్రెట్స్, మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్, మీ యొక్క ఐడియాస్ అన్నీ కూడా వారితో షేర్ చేసుకుంటారు. ఆఫీసులో కూడా మీరు ఓపెన్గా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ సమయంలో అయితే మీరు ఏ విషయం అయినా కానీ మీ ఫ్రెండ్స్, మీ కోలీగ్స్ ఎవరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా అందరూ మిమ్మల్ని అవసరాలకు వాడుకొని అవసరం తీరిన తర్వాత నెట్టేసే వ్యక్తులే ఉంటారు మీ జీవితంలో. కానీ ఇప్పుడు అటువంటి వ్యక్తులు ఎవరో అనే నిజం బయటపడే సమయం వచ్చేసింది. అటువంటి వ్యక్తులు ఎవరో ఈ సమయంలో బయటపడతారు. వారితో మీరు బంధాలను దూరం చేసుకోండి, లేదంటే మీరు ఇంకా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు,
గొప్ప హెచ్చరికగా మీరు భావించండి. ఆ దైవం ఇచ్చే గొప్ప హెచ్చరిక అని మీరు నమ్మండి. ముఖ్యంగా ఇలాంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి, లేదంటే ఇంకా మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ప్రేమ మరియు సంబంధాల విషయాల్లో కూడా ఒక పెద్ద మలుపు రాబోతుంది. ముఖ్యంగా మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తుంటే ఈ సమయంలో వారి అసలు స్వభావం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు చూసింది ఒక కోణం మాత్రమే, కానీ ఇప్పుడు మీరు వారి నిజమైన వైఖరిని చూడబోతున్నారు. ఇది కొంతమందికి షాక్ లాగా అనిపించవచ్చు. ప్రేమలో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. మీరు ఇచ్చే ప్రేమను ప్రతిదీ అదే స్థాయి ప్రేమ ఆశిస్తారు. కానీ ఈ సమయంలో మీకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు మీలా ఉండరు. కొంతమంది ప్రేమను ఒక అవకాశంగా చూస్తారు, తమ అవసరాల కోసం ఉపయోగించుకునే ఒక మార్గంగా భావిస్తారు. మీరు ఇచ్చే నమ్మకాన్ని వారు విలువ చేయకపోవచ్చు. ఈ రోజుల్లో మీకు పార్ట్నర్స్ ప్రవర్తనలో ఒక చిన్న మార్పు కనిపించవచ్చు. ముందులాగా మాట్లాడకపోవచ్చు, మీతో టైం స్పెండ్ చేయకపోవచ్చు, మీ ప్రశ్నలకు క్లియర్గా సమాధానం ఇవ్వకపోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని సంకేతాలు. మీరు గమనిస్తే వారి మాటల్లో ఒక కన్ఫ్యూజన్, అసత్యం కనిపిస్తుంది. ఇది మీకు ఇప్పటి వరకు పట్టించుకపోయినా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందికి ఈ పరిస్థితి బ్రేకప్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇది వినటానికి బాధగా ఉన్నా ఇది ఒక అవసరమైన మార్పు. ఎందుకంటే మీ జీవితంలో నిజంగా మీకు సపోర్ట్గా మీకు సరిపోని వ్యక్తి అంటే అతను బయటకు వెళ్ళడం మీకే మంచిది. ఈ 2 రోజుల్లో మీకు ఒక నిజాన్ని చూపిస్తాయి. ఎవరు మీకు నిజంగా విలువ ఇస్తున్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అన్నది ఈ సమయంలో మీరు చేయాల్సింది. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు చూసేది, మీరు అనుభవించేది దానిపై ఆధారపడి నిర్ణయం తీసుకోండి. ఎవరినైనా మీరు బాధ పెడితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీకు విలువ ఉంది, మీ భావాలకు కూడా గౌరవం ఉంది. ఈ అనుభవం మిమ్మల్ని బలంగా చేస్తుంది. మీరు ప్రేమను కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. మీరు ఇకపై ఎవరినైనా సులభంగా నమ్మకం పెట్టుకోరు, కానీ నిజమైన వ్యక్తిని గుర్తించే శక్తి మీలో పెరుగుతుంది. ఇది మీ భవిష్యత్తులో ఒక చాలా పెద్ద మార్పు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి కొన్ని బంధాలు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరు ప్రేమించేవారు మీ నుండి కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఈ సమయంలో మీరు ఆశించిన లాభాలను మీరు పొందకపోవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పని భారం అధికంగా ఉంటుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు చిన్న చిన్న లాభాలు మాత్రమే ఈ 2 రోజుల్లో చూస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమలో ఉన్నవారికి కొన్ని అపార్థాలు తలెత్తుతాయి. జాగ్రత్త. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. వారి పూర్తి మద్దతు ఈ 2 రోజుల్లో మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీ బంధం మరింత బలపడుతుంది. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా ఈ 2 రోజుల్లో మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడం వల్ల వారితో బంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక శుభకార్యంలో మీ యొక్క చిన్ననాటి పాత స్నేహితులను కలుసుకుంటారు. చాలా ఆనందంగా వారితో సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి అయితే ఒక పెద్ద నిజం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎవరు మీతో నిజంగా ఉన్నారు, ఎవరు మిమ్మల్ని అవసరాలకు వాడుకుంటున్నారు అనేటువంటి నిజం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇది శుక్రుని ప్రభావం వల్ల కొన్ని భావోద్వేగమైన ఫలితాలు మీకు పొందుతారు. అలాగే మీరు ఏ విషయం అయినా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ భగవంతుని నామస్మరణతో పనులను మొదలు పెట్టండి. మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ 2 రోజులు అయితే ఆ గణపతి ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. నిత్యం
హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.